హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలుగు ఇండస్ట్రీలో భారీ రికార్డ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఎవరు అంటే రాజమౌళి గారు. రాజమౌళి గారు బాహుబలి 2 మూవీతో దాదాపు 1800 కోట్లు అయితే వసూలు చేశాడు. కానీ ఆ రికార్డుని కూడా తిరగరాస్తున్నాడు అల్లు అర్జున్ పుష్ప మూవీ. అదే కాకుండా అల్లు అర్జున్ పుష్ప మూవీ జనాలకి అంత బాగా ఎందుకు నచ్చింది, బాలీవుడ్ వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించింది అనేది అనమాట ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి భయ్యా. ఇక వీడియోలో అయితే అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుందా అంటే పక్కాకి చేస్తుంది భయ్యా. ఎందుకంటే ఈ మూవీ ఇప్పుడు దాకా అనమాట 1728 కోట్లు అయితే వసూలు చేసింది. మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా అనమాట భయ్యా బాహుబలి 2 భారీ కలెక్షన్ వసూలు చేసిన మూవీగా ఫస్ట్ టైం 1000 కోట్లు గేట్ ఓపెన్ చేసిన మూవీగా అయితే మనకైతే తెలుసు. దానికి ముందు అమీర్ ఖాన్ది దంగల్ మూవీ భయ్యా దాదాపు 2000 కోట్లు అయితే వసూలు చేసింది. అయితే ఆ రికార్డు అనమాట బాహుబలి 2 దాటుద్ది అనుకున్నాం భయ్యా, కానీ అదైతే దాటలేకపోయింది. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో నుంచి ఫస్ట్ టైం అనమాట బాహుబలి 2 ప్రభాస్ కాంబినేషన్లో వచ్చింది వేరే లెవెల్ అనమాట. 1800 కోట్లు అయితే వసూలు చేసింది. అప్పటి నుండి భయ్యా చాలా సినిమాలు అయితే వచ్చాయి, కానీ 1000 కోట్లు ఓపెన్ చేయలేదు. అయితే దాని తర్వాత రాజమౌళి గారే ఆ 1000 కోట్ల మార్క్ని మళ్ళీ టచ్ చేశారు త్రిబుల్ మూవీతో. దాని తర్వాత ప్రభాస్ అన్న కల్కి మూవీ టచ్ చేసింది భయ్యా కర్ణుడి ఎలివేషన్తో. అయితే దాని తర్వాత అంటే దానికి ముందు కేజీఎఫ్ 2 భయ్యా కోట్ల మార్కెట్ని టచ్ చేసాయి. ఈ మూవీస్ అనమాట 1000 కోట్లు దాటాయి. కానీ ఫస్ట్ అనమాట ఫాస్టెస్ట్ రికార్డ్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ భయ్యా 1000 కోట్ల రికార్డ్ని చాలా స్పీడ్గా 10 రోజుల్లోనే తిరిగి రాసింది. ఇది మామూలు విషయం కాదు. ఈ హీరోలకు అనమాట దాదాపు 20-26 రోజులు అయితే పట్టింది. బాలీవుడ్లోనే రికార్డ్స్ ఉన్నాయి 1000 కోట్లు దాటిన రికార్డ్స్. కానీ ఈ రకమైన స్పీడ్ రికార్డ్ అయితే ఇప్పుడు దాకా ఏ హీరో కూడా చేయలేదు, ఏ డైరెక్టర్ కూడా చేయలేదు. రాజమౌళి గారి వల్లే అవ్వలేదు నాకు తెలుసు అనమాట. అయితే రాజమౌళి గారు ఇక తీస్తారేమో భయ్యా SSM 29 మూవీతో తీయవచ్చు, కానీ ఇప్పుడు దాకా అనమాట అలాంటి రికార్డ్ని తాకిన హీరోయే లేడు నాకు తెలిసి. అయితే ఫస్ట్ అనమాట సుకుమార్ గారు పుష్ప 1తో ఒక రకంగా మార్క్ అయితే క్రియేట్ చేశాడు బాలీవుడ్లో. రెండో మార్క్ అనమాట బాలీవుడ్ వాళ్ళకి అసలు మతిపోయేలా అనమాట భారీ కలెక్షన్ అక్కడే వసూలు చేసేలా ఆ మూవీ అయితే దించాడు భయ్యా. ఈ మూవీతో దాదాపు ఊహించిన విధ్వంసం అయితే క్రియేట్ చేశాడు. అక్కడే ఇప్పుడు అనమాట తెలుగు స్టేట్లలో ఉంటూ ఈ మూవీకి క్రేజ్ తగ్గుతూ ఉంది. అంటే మిగతా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, దాని కారణంగా ఈ మూవీకి క్రేజ్ తగ్గుతుంది. అయితే భయ్యా బాలీవుడ్లో ఈ మూవీకి పోటీ లేదు భయ్యా. అది చాలామందికి నచ్చింది. చెప్పాలి అంటే ఆ రకమైన ఎలివేషన్స్ అసలు ఎవరు ఊహించుకోలేరు. ఇలాంటి మూవీ ఒకటి ఉంటుందా, ఒక హీరో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడా అని చాలామంది అయితే అనుకున్నారు భయ్యా. అయితే అల్లు అర్జున్ ఈ రకమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం కారణంగా వాళ్ళకి చాలా బాగా నచ్చింది. దాని కారణంగా ఈ మూవీ అక్కడ భారీ కలెక్షన్ వసూలు చేసింది. రాజమౌళి గారి రికార్డుని తిరిగి రాసింది భయ్యా, హైలైట్ అని చెప్పాలి. అదే కాకుండా భయ్యా పుష్ప 2 మూవీ బాలీవుడ్ వాళ్ళకి అన్ని రకాలుగా నచ్చింది భయ్యా. ఏంటంటే ఎమోషన్స్ పరంగా అల్లు అర్జున్ మరియు వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇంటి పేరు లేదు భయ్యా, ఇంటి పేరు సంపాదించుకోవడానికి ఆయన ఎన్నెన్ని కష్టాలు పడతాడో అది మనం పుష్ప 1 నుంచి పుష్ప 2 దాకా చూస్తూనే ఉన్నాం. అసలు లాస్ట్లో ఎమోషన్ అనమాట మనకి చూసినప్పుడు కట్ చేశారంట భయ్యా, ఎప్పుడైతే ఆ సీన్ అయితే యాడ్ చేశారంట. అయితే ఆ సీన్ అనమాట అప్పుడే ఉంటే వేరే లెవెల్ ఉండేది నాకు అనిపించింది. అయితే భయ్యా ఆ ఎమోషన్స్ అనమాట చాలామంది బాలీవుడ్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. దాని తర్వాత రొమాన్స్ శ్రీవల్లి యానిమల్ మూవీతో మనకి చూపించారు, రష్మిక మందని ఈ రకంగా చూపించారు. కానీ ఈ మూవీలో తెలుగు ఆడియన్స్కి కొద్దిగా నచ్చలేదు, కానీ మిగతా ఆడియన్స్ అనమాట పిచ్చెక్కిపోయారు అనమాట. రష్మిక మందని శ్రీవల్లి అనే పేరు పెట్టి పిలిచేలా అనమాట ఆవిడ యాక్టింగ్ అయితే చేసింది, వేరే లెవెల్ యాక్టింగ్. దాని తర్వాత డ్యాన్సింగ్ విషయం భయ్యా, డ్యాన్సింగ్ విషయంలో అల్లు అర్జున్ని కొట్టేవాడు లేవు నాకు తెలుసు అనమాట. అయితే ఫస్ట్ టైం దీంట్లో రష్మిక మందన గారు కూడా ఫీలింగ్ సాంగ్లో ఎరగదీశారు భయ్యా, అది వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అలాంటి డ్యాన్స్ ఉంటుందని కూడా ఎవరు ఊహించుకోలేరు. ఎందుకంటే శ్రీవల్లితో ఏ మూవీలో కూడా అలాంటి డ్యాన్స్ అయితే ఆవిడైతే చేయలేదు భయ్యా రష్మిక మందన. ఈ రకంగా బాగా నచ్చింది. అలాగే యాక్షన్స్ అంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ అయితే లేవు భయ్యా, అబౌట్ 3-4 అంటే మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం భయ్యా హీరో విలన్స్ కొట్టుకుంటూ ఉంటారు ఏ మూవీలో అయినా సరే. కానీ ఈ మూవీలో అలా కాదు, ఒక సైడ్ నుండి ఓచకోత అని చెప్పొచ్చు. అంటే రెండు మేజర్ ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఈ జాతర సీన్లో అనమాట లేడీ గెటప్తో ఒక హీరో ఉండటం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా మందికి ఇది బాగా కనెక్ట్ అయింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట మన తెలుగు ఆడియన్స్కైనా, బాలీవుడ్ వాళ్ళకైనా, టాలీవుడ్ వాళ్ళకైనా, బాలీవుడ్ వాళ్ళకైనా అన్ని వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అయింది. ఇది మేజర్ పాయింట్ అని చెప్పొచ్చు. దాని తర్వాత కట్లు కట్టేసినా సరే ఆ రకమైన స్నేక్ ఫైట్ చేశాడు అంటే అది మామూలు విషయం కాదు. ఇది చాలా మందికి అనమాట అసలు సినిమా మొత్తం ఒక లెక్క, క్లైమాక్స్లో వచ్చిన స్నేక్ ఫైట్ ఒక లెక్క అని చెప్పొచ్చు. ఆ రకంగా ఉంది భయ్యా. దాదాపు పార్ట్ 1లో అనమాట చేతులు కట్టేస్తారు భయ్యా. దాని కారణంగా ఆయన పరిగెత్తు అనమాట మనుషులు చంపుతాడు పార్ట్ 1లో. పార్ట్ 2లో కాళ్ళు కూడా కట్టేస్తారు. ఒకవేళ కాళ్ళు కనుక విడిచేసి ఈ రకంగా చంపేస్తారు అది మనకైతే చూపించారు భయ్యా. అది బాగా నచ్చింది అందరికనమాట. అయితే కాళ్ళు కట్టేసి నేను ఈ రకంగా యాక్టింగ్ చేసి ఈ రకంగా పర్ఫార్మెన్స్ చేస్తాడు అని ఎవరు ఊహించగలదు. ఆ ఫైట్ సీన్సే ఈ మూవీని లేపాయని చెప్పొచ్చు. దాని తర్వాత
స్విమ్మింగ్ పూల్‌లో అంటే చెప్పకూడదులే గానీ, శెఖావత్ సార్ మీద పాస్ పోస్తాడు భయ్యా. ఆ సీన్ అనమాట ఇప్పుడు దాకా ఎలాంటి పెద్ద హీరో కూడా ఇలాంటి సీన్ పెట్టలేదు భయ్యా ఏ మూవీలో కూడా. అయితే ఫస్ట్ టైమ్ వీళ్ళైతే ట్రై చేశారు. ఇది చాలా మందికనమాట ఎక్కేసింది బ్రెయిన్‌లో. అలా అనిపించింది. వేరే లెవెల్ పర్ఫార్మెన్స్, వేరే లెవెల్ సిట్యుయేషన్ అది. అయితే ముందు సారీ చెప్పి వెళ్ళిపోతాడు భయ్యా. అయితే చాలామంది పుష్ప చెప్పడు అనుకున్నారు. ఈ పుష్ప చెప్పేశాడు. చెప్పేసి నేనేంట్రా నాకు ఎదవలా కనిపిస్తున్నాను అని చెప్పి వెనక్కొచ్చి ఆ కార్‌ని గుద్దడం వేరే లెవెల్ భయ్యా. అలాంటి సిట్యుయేషన్ ఏ హీరో కూడా రాలేదు. ఏ మూవీలో కూడా మనమైతే చూడలేదు. అలాంటి సిట్యుయేషన్ ఆ మూవీలో మనకి క్రియేట్ చేశారు. దాని కారణంగా డైరెక్టర్ సుకుమార్ గారు ఫస్ట్ టైం అనమాట పాన్ ఇండియా గేట్స్ ఓపెన్ చేసి ఒకేసారి 1,700 కోట్లు కొట్టేశాడు. బాహుబలి రికార్డు అతలాకుతలం అయిపోతుంది. ఆ రకంగా ఉంది భయ్యా. ఈ మూవీకి తిరుగులేదని నాకు అనిపించింది. అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్‌ని కొద్దిగా లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి కదా ప్లీజ్.